హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ఏంటి కాదు, డీమార్ట్కి వెళ్ళాను అనమాట. సో డీమార్ట్ నుంచి నేనేం కొనుక్కొచ్చాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, చాలానే కొనుక్కొచ్చాను. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేద్దాము. అసలు ఏమేమి తెచ్చాను ఏంటి అన్నది మీతో వీడియో చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో ఏమేమి తీసుకొచ్చానో చూద్దామా? చూడండి, పెద్ద లగేజ్. ఫస్ట్ అయితే అసలే వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకని ఫస్ట్ గడుగు తీసుకున్నాను. చాలా కాదు, బిల్లు చూస్తే నేను అనుకున్న బడ్జెట్ వేరు, బిల్లు చూస్తే ఆకాశంలో వచ్చిందండి. ఇలా అయితే నార్మల్ మనలాంటి సాధారణమైన మనుషులు బతకడం చాలా కష్టం నిజంగా. ఎంత రేట్లు పెరిగిపోయారు దీన్ని. గొడుగు అయితే ఫస్ట్ తీసుకున్నాను. సేమియా పుల్లలు. అండ్ మా బాబుకి అయితే లంచ్ బాక్స్ తీసుకున్నాను, క్యారేజ్ గేమ్స్. ఇది ఎంత పడ్డా తెలుసా? 220 అంట లంచ్ బాక్స్. కానీ బాగుంది, నాకైతే నచ్చింది, అందుకని తీసుకున్నాను. అండ్ వాము, టూత్పేస్ట్, మెయిన్ ముఖ్యమైనవి. స్నాక్స్ కొనాలి కదా, సో అందుకనేసి పాప్కార్న్ ప్యాకెట్స్, చెప్పులు. అండ్ ఇది బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నా. ఇయర్ రింగ్స్ అవి వేసుకోవడానికి బాగుంటుంది కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ ఇయర్ రింగ్స్ వేసుకోవచ్చు. మెయిన్ ఇయర్ రింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాను నేను, సో అందుకని చెప్పి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ అయితే కొన్ని మా అబ్బాయికి క్యారేజ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పటికి ఎన్ని బ్యాగ్స్ కొన్నానో వాడి కోసం, కానీ అన్నీ పడేసి వచ్చేస్తున్నాడు. సో ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. బాటిల్ పెట్టుకోవడానికి, క్యారేజ్ బ్యాగ్, బాక్స్ పెట్టుకోవడానికి, ఇంకేమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంది బ్యాగ్. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఎంతో చెప్పంటారా? 250. క్యారేజ్ బ్యాగ్ 250 అంట. అప్పట్లో ఏముందులేండి, మాకు క్యారేజ్ బాక్స్ అంటే చిన్న బాక్స్ కట్టేవారు. అయినా మా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పెద్ద బాక్సులతో పెద్ద పని ఏమి లేకుండా అయిపోయింది. ఈ బ్యాగ్ ఒకటి. అండ్ బాక్సెస్ కొన్నాను. ఇదేంటి చూస్తే గెన్ అనుకుంటున్నారా? గెన్ మాత్రం కాదు, ఇది బాక్స్, పెన్సిల్ బాక్స్. అండ్ ఇక్కడే షార్ప్నర్ కూడా అటాచ్ చేసి ఉంది దీనికి. వాళ్ళు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఎన్ని బాక్సులు కొన్నా వాళ్ళు పడేసి వచ్చేస్తున్నారు. సో అందుకని ఈసారి ఇలా ప్లాన్ చేశాను. చూద్దాం ఇవి ఎన్ని రోజులు ఉంచుతారో. మహా అయితే ఒక 2 days అయినా ఉంచుతారో లేదో చూడాలి. అండ్ ఇద్దరికి తీసుకున్నాం, ఇద్దరు పిల్లలు కదా, సో ఒకరికి కొని ఒకరికి కొనకపోతే చాలా పేచి పెడతారు. సో అందుకనేసి ఇద్దరికి తీసుకున్నాను. ఇంకోటి ఎక్కడ ఉంది, ఇదొకటి. అండ్ మ్యాగీ ఇప్పి, అప్పుడప్పుడు బోర్ కొట్టగలను బయటకు ఫుడ్ అయితే నేను ఏం తీసుకురాను. సో అప్పుడప్పుడైనా వాళ్ళు తినాలి అనుకుంటున్నారు కదా, సో చేసి పెడదామని చెప్పి మ్యాగీ ఇప్పి తీసుకున్నాను. అండ్ ఇది బటర్ మిల్క్ కోసం తీసుకున్నా పిల్లలకి. మెయిన్ పీడియాష్యూర్, బ్రెయిన్ గ్రోత్కి అండ్ న్యూట్రిషన్ తీసుకున్నాను. ఎప్పుడు వాడలేదు ఇది, ఎప్పుడు నేను బూస్ట్ వాడతాను. సో ఇది వాడి చూద్దామని చెప్పి తీసుకున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో, ఎంత బాగా దీనివల్ల యూజ్ ఉంటుంది అన్నది వాడి చూస్తే తెలియాలి. ఇదైతే చిన్న చిన్న థింగ్స్, కీ చైన్స్, కీస్ అవి పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఫిక్స్ చేయాలి. చింతపండు, నెలకు కావాల్సినవన్నీ తెచ్చేసాను ఒకేసారి. షుగర్, ఇంక ఇవన్నీ ఇంట్లో కావాల్సినవేనండి. బాబు మొయ్యలేకపోతున్నాను. కందిపప్పు, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ. ఇది ఇడ్లీ రవ్వ కాదు, ఇవ్వండి ఇడ్లీ రవ్వ. నెలకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసా ఒకేసారి. అండ్ ఫైల్ తీసుకున్నాను పిల్లలవి కొన్ని సర్టిఫికేట్స్ అవి పెట్టడానికి.
ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాంటి ఫైల్ ఒకటి తీసుకున్నాను. అండ్ బ్రషెస్, క్లిప్స్, మా పిల్లలకి ఎన్నిసార్లు కొన్నా పడేస్తారు. సో చెప్పులు కూడా తీసుకున్నా మా చిన్నోడికి మా పెద్దోడికి. ఆల్రెడీ మా పెద్దోడు వేసుకెళ్ళిపోయాడు. ఇంక చిన్నోడివి వెయిటింగ్, నా వీడియో చేసాక ఇద్దామని చెప్పి ఇవ్వలేదు. అండ్ ఇది తాడు, బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 4 ఫ్లోర్లు ఎక్కాలంటే మన వల్ల అవ్వట్లేదు. సో కిందన కడదామని చెప్పి తాడైతే తీసుకున్నా. ఎండుమిర్చి, బాదం పప్పు తీసుకున్నా పిల్లలకి నానబెట్టి సిద్దామని చెప్పి. అప్పట్లో ఇచ్చేదాన్ని, ఈ మధ్య అసలు ఏది సరిగా ఫుడ్ ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు అయితే బాదం తీసుకున్నాను, డైలీ వాళ్ళకి నానబెట్టేసి ఇద్దాము అని చెప్పి. అండ్ ఇవి స్నాక్స్, వాళ్ళకి ఏంటంటే ఇలాంటివన్నీ ఇష్టం అనమాట. నేను అసలు ఏమి కొనట్లేదు. సో ఇవైతే తీసుకున్నాను, వాళ్ళ ట్యూషన్ కార్డులకి పట్టుకు వెళ్తారు అని చెప్పి. స్నాక్స్, సాంబార్ పౌడర్, అండ్ ఇది బాక్స్, పెన్సిల్ బాక్సే ఇది కూడా. యాక్చువల్గా అవి 2 తీసుకున్నాను, ఇవి 2 తీసుకున్నాను. మా వాళ్ళు ఎన్ని డేస్ ఉంచరు అనమాట. సో అది పడేస్తే ఇది ఇద్దామని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ పౌడర్, మా పాప ఊరికే మొత్తం ఉంటేస్తుందండి, అందుకే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ సోప్స్, అండ్ పీచ్, గిన్నెలు తోముకునే పీచ్, పాప్కార్న్, సాల్ట్, జీలకర్ర, బిర్యానీ మసాలా, సోప్స్, ఇలా అయితే తీసుకుంటాను. ఇవి నా నెలసరి సామాన్ లిస్టు. నేను అనుకున్నది ఒక బడ్జెట్. ఫైనలీ బిల్లు చూడండి. నేను అనుకొని వెళ్ళింది ఒక 1500లో అవ్వకూడదామో అని అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే 4000 అయింది బిల్లు. షాక్ అసలు. నేనేనా ఇంత కొన్నది అని చెప్పి తర్వాత చెక్ చేసుకుంటే నేనేనండి కొన్నది. ఏం చేస్తాం, ఇవి మా వాళ్ళు ఎన్ని డేస్ ఉంచుతారో తెలీదు. డిష్యూన్ గన్ బాక్సెస్. నాకు ఏదైనా ఇలా క్రియేటివ్గా కొన్నవి ఇష్టం అనమాట. రొటీన్గా ఇవి పోగొడితే ఇవి తీసుకున్నా, ఇది పోతే ఇవి. ఆల్మోస్ట్ అలా వాళ్ళు పోగొడుతూనే ఉంటారు, నేను కొంటూనే ఉంటాను. ఎందుకంటే పిల్లలు నాకు పోగొట్టకుండా అన్నీ రెగ్యులర్గా తీసుకురారు కదా. సో సింపుల్గా కూడా తీసుకున్నా, కానీ నాకు ఇవి నచ్చాయని చెప్పి ఇవి తీసుకున్నా. అండ్ ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇదండి నా డిమార్ట్ లిస్ట్. డిమార్ట్ కానీ వెళ్తే తడిచి మోపుడు అయిపోయింది. చాలా వరకు కొనలేదు చాలా వస్తువులు, అయినా ఇంత అయింది బిల్లు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్ కూడా చేయండి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు ప్లీజ్. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.